ప్రైజ్ ద లార్డ్. దేవుని యందు ప్రేమైన మీకు ప్రభువైన యేసు క్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. బాగున్నారండి? యేసు మిమ్మలను ఆనందమయంగా ఆశీర్వాదకరంగా చేయాలనేది దేవుని చిత్తమైంది. ఆయన కృపలో మీరందరూ కూడా వర్ధిల్లడకు దేవుని ఇష్టాన్ని వ్యక్తపరుస్తూ తన వాత్సల్యమును వీడలా చూపిస్తూ ఈ శుభదినమున దేవుడు మీతో మాట్లాడుచున్నటువంటి మాట ఏంటి అంటే, నాకు స్థలం ఇవ్వండి, నేను మీలోకి వస్తాను, నేను మిమ్మల్ని బాగుపరుస్తాను, మీకు సంతోషాన్ని ఇస్తాను, మిమ్మల్ని గొప్ప చేస్తాను అని ప్రభువారు అడుగుతూ ఉన్నారు. చూడండి ప్రియమైన వర్లారా, మత్తయి సువార్త 9వ అధ్యాయము 24వ వచనంలో ఈ మాట ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రభు. స్థలమియుడి అని చెప్పి దేవుడు అడుగుతూ ఉన్నాడు. ఈరోజు ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, దేవుని కృపచేత వర్ధిల్లవలసినటువంటి మనము, దేవుని నామములో గొప్ప చేయబడాల్సిన మనము, మన హృదయములో దేవునికి స్థలము ఇవ్వలేకపోవడమును బట్టి మనం అనేకమైన విధమైనటువంటి కీడులను, బాధలను, భయములను కలిగి జీవించాల్సి వస్తూ ఉంది. చూడండి, ఈ వాక్య భాగము చెప్తున్నటువంటి దేవుడు, అక్కడ ఒక తండ్రి తన చిన్న బిడ్డ రోగముతో నింపబడిపోయినటువంటి పరిస్థితుల్లో బోధకుని ఎదుకు వచ్చి నాకు సహాయం చేయండి అని చెప్పి దేవుడిని అడుగుతున్నటువంటి సందర్భం. వెంటనే ఆ చిన్న దాని దగ్గరకు దేవుడు బయలుదేరి వస్తూ ఉన్నాడు. ఆమెను బాగు చేయ ఉద్దేశించి వస్తూ ఉన్నాడు. ఆ తండ్రి దేవునికి తన హృదయంలో చోటిచ్చాడు. బోధకుడు నాతో కూడా వస్తున్నాడు కాబట్టి నా కూతురు చనిపోదు, బ్రతుకుతుందన్న విశ్వాసంతో ఆయన వస్తున్నాడు. కాబట్టి ఆయనతో వస్తున్నటువంటి ఆ తండ్రి నిశ్చయితగా వస్తున్నాడు. కానీ ఆ తండ్రికి, ఆ బోధకుడికి కొంత జనాంగము ఎదురొచ్చి, అయ్యా, ఇక బోధకుని మీరు బాధ పెట్టవద్దు, నీ కుమార్తె మరణించినది అని చెప్పగా వెంటనే దేవుడు అంటున్నాడు, మీ హృదయములలో నాకు చోటు ఇవ్వండి. ఈ చిన్నది నిద్రించుచున్నది కానీ మరణము కాలేదు అని చెప్పి ఆ జనమును ఆ స్థలములో నుంచి పంపించి వేసి ఆ తండ్రిని, ఆ ఇంటి వారిని బలపరచుచు ఆ చిన్న బిడ్డ యొద్దకు వెళ్ళి ఆ బిడ్డ చెయ్యి పట్టుకోగా ఆ చిన్నది లేచి సజీవురాలై దేవుని మహిమపరిచినట్లు మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఇక్కడ చూస్తూ ఉంటే, స్థలమియుడి, ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని వారితో చెప్పగా వారు ఆయనను అపహాసించిరి. జనసమూహమును పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకొనగానే ఆ చిన్నది లేచెను. ఈ సమాచారము ఆ దేశమంతటా వ్యాపించెను. చూడండి ప్రియమైన వారలారా, దేవుని యందు విశ్వాసము నీ హృదయమును ధైర్యపరిచి నిన్ను గొప్ప చేసేదై ఉంది. దేవుడు నిన్ను గొప్ప చేయాలనే ఉద్దేశంతో ఆయన స్థలమిమ్మని అడుగుతూ ఉన్నాడు. ఆయనకు మీ హృదయములో స్థలమిస్తే ఆయన మీలోకి వస్తాడు. ఆయన మీతో కూడా ఉండటం వల్ల మీరు గొప్ప చేయబడబోతూ ఉన్నారు. జక్కయ్య అనేటువంటి ఒక అధికారి ఇంటికి దేవుడు వచ్చాడు ప్రియులారా. ఎందుకంటే ఆయన హృదయములో ఆయనకు చోటిచ్చాడు. ఆయన గొప్ప చేయబడిన అనుభవాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు దేవుడు మాటలు వింటున్న యవన బిడ్డలారా, మీ హృదయంలో పనికిమాలిన చెత్త అంతటికి కూడా మీరు చోటిస్తూ ఉన్నారు. భయంకరమైనటువంటి చూడరాని దృశ్యాలకు మీరు చోటిస్తూ ఉన్నారు. వినరాని మాటలకు చోటిస్తూ ఉన్నారు. వెళ్ళకూడని స్థలాలకు మీరు వెళ్ళడానికి మీరు మనసును ఇష్టపడుతున్నారు. కానీ దేవుని సన్నిధిలోనికి వచ్చి దేవుడి మాటలు వినడానికి మీ హృదయంలో దేవునికి చోటివ్వట్లేదు. దేవుని మాటలకు చోటివ్వట్లేదు. ప్రార్థనకు చోటివ్వట్లేదు. కాబట్టి నీ జీవితంలో చాలా నష్టపోవాల్సి వస్తుంది. దానివల్ల నువ్వు అవమానాలు భరించాల్సి వస్తూ ఉంది. కానీ దేవుడు అంటూ ఉన్నాడు, ఆయన ఈ భూమి మీదకి రావడానికి గల కారణం ఏంటంటే, నీ హృదయంలో నివాసం చేస్తూ పాడైన నీ శరీరాన్ని, పాడైన నీ తలంపులను, స్వస్థత, ఆరోగ్యం కోల్పోయిన నీ యొక్క జీవితంలో ఆయన వచ్చి నేను బాగుపరిచి నీ పరిస్థితులను నూతనపరిచి దేవుడు నిన్ను గొప్ప చేయాలని నీ హృదయంలో దేవుడు చోటు అడుగుతూ ఉన్నాడు. ఎందుకు ఈ మాట మీతో చెప్తున్నానంటే, మత్తయి సువార్త 9వ అధ్యాయములో 12వ వచనంలో అంటాడు, ఆయన
ఆ మాట విని రోగులకే కానీ ఆరోగ్యం గలవానికి వైద్యుడు అక్కర్లేదు కదా. అయితే నేను పాపులను పిలవవచ్చుదని కానీ నీతిమంతులను పిలవ రాలేదు గనుక కనికరమనే కోరుచున్నాను కానీ బలులు నేను కోరడం లేదు. దేవుడు నిన్నెందుకు ఆయనకు చోటు ఇమ్మని అడిగాడంటే, నీవు కనికరము లేని స్థితిలో ఉన్నావు, బాధించబడే స్థితిలో ఉన్నావు, హేళన చేయబడే స్థితిలో ఉన్నావు, సమస్తమును కోల్పోయిన స్థితిలో ఉన్నావు, బాధించబడే స్థితిలో ఉన్నావు, అణిచివేయబడిన స్థితిలో ఉన్నావు. దేవుడు నిన్ను చూసి జాలిపడి నీ ఎడల తన కృపను వెల్లడి చేయడం కోసం, రోగి అయిన నిన్ను బలపరచడం కోసం, బాధలో ఉన్న నిన్ను ఓదార్చడం కోసం, నీ హృదయము బాధతో నిండిపోయింది కాబట్టి ఆ కలవరం తొలగించడం కోసం నీ హృదయంలో నాకు చోటివ్వు, నేను నిన్ను బాగుపరిచి నీ పరిస్థితులను బాగుపరిచి నేను నూతనపరచబోతున్నానని ప్రభువారు నీ హృదయంలో స్థలం అడుగుతున్నాడు. ప్రియమైన వర్లారా, ఈ మాట వింటున్న నీవు దేవునికి నీ హృదయంలో చోటివ్వగలవా? బాగుపడాలన్న ఆశ నీకుందా? స్వస్థత పొందాలన్న ఆశ నీకుందా? నీ పరిస్థితులను మార్పు చేసుకోవాలన్న ఆశ ఉందా? అయితే ఈ ప్రార్థనలో ఏకీభవించి దేవునికి నీ హృదయంలో చోటివ్వు. దేవుడు నిన్ను బాగుపరచబోతున్నాడు. పరిశుద్ధమైన తండ్రి నా యేసయ్య, ఎంతమంది అయితే ఈ మాటలు వినికిడి చేత అయా విశ్వాసము చేత అయా తండ్రి తమ హృదయములలో నీకు చోటిచ్చి, ప్రభువా నువ్వు నా హృదయంలో నివాసం చెయ్యి, నాతో కూడా మీరు ఉండి నన్ను బలపరచండి, నన్ను స్వస్థపరచండి, నా పరిస్థితులను బాగుపరచండి, నాకు జ్ఞానం ఇవ్వండి, అయా నా తండ్రి నాకు మేలు చేయండి అని ఎంతమంది అయితే నీపై ఆనుకుని ప్రభా, అయా నా తండ్రి యెషయా గ్రంథం ప్రభా 26:3 నువ్వు అంటూ ఉన్నావు, అయా నా తండ్రి నీ యందు ప్రభు నా తండ్రి ఎంతమంది అయితే విశ్వాసముతో ప్రభు నా యందు విశ్వాసం ఉంచిన వారిని నేను పూర్ణ శాంతి గల వారిగా నేను కాపాడబోతున్నానని ప్రభు నీ లేఖనం ద్వారా నువ్వు చదివించావు. కాబట్టి నీ మాట నెరవేర్పు చేయడం కోసం విశ్వాసము ద్వారా వారి హృదయములలో నీకు చోటిచ్చి, అయా నా తండ్రి నిన్ను ప్రభు నా తండ్రి అద్భుతాలు చేసే దేవునిగా ఎంతమంది అయితే చూస్తూ ఉన్నారో, ఆశపడుతున్నారో, ఆశ గల వారి ప్రాణాన్ని ప్రభు తృప్తిపరిచే దేవుడు కాబట్టి, వారి కోరికలను సిద్ధింపచేసే దేవుడు కాబట్టి నిశ్చయముగా నీ మేలు చేత వారి కోరికలను సిద్ధింపచేస్తూ ప్రభు బలహీనులైన వారిని బలపరచండి, స్వస్థత లేని వారికి స్వస్థత దయచేయండి, జ్ఞానం లేని వారికి జ్ఞానం దయచేయండి. అయా నా తండ్రి బుద్ధి వివేకములు సర్వ సంపదలు నీ అందు ఉన్నవి కాబట్టి నిన్ను బలపరచుచున్న వాని అందు అయా నా తండ్రి నువ్వు మేలు చేసి ఉద్దేశించావు కాబట్టి నీ హస్తం చాపి నువ్వు మేలు చేసి మీరు గొప్ప కార్యములు జరిగించి అయా ప్రతి వాని యొక్క ప్రార్థనలకు జవాబుగా మీరు మేలుతో వారి హృదయములను తృప్తిపరిచి గొప్ప చేయమని సర్వాధికారం గల యేసు క్రీస్తు ప్రభువు నామములో ఈ ప్రార్థన అడిగి పొందుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రభు కృపచేత మీరు వర్ధిల్లుదురుగాక. దేవుని ఆశీర్వాదములు మీరు సొంతం చేసుకుందరుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రభువు మీకు మేలు చేసి ఆశీర్వాదకరంగా మిమ్మల్ని చేయబోతున్నాడు కాబట్టి దేవుని స్తుతించి గొప్ప చేయండి. గాడ్ బ్లెస్ యూ.